నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సాక్షాత్తు దత్తాత్రేయుని అపర అవతారం సద్గురు సాయినాథుడు. ఆ సాయిని ఒక్కసారి భక్తితో పిలిస్తే చాలు వచ్చి అక్కున చేర్చుకుంటాడు. కోరినవన్నీ సమకూర్చి భక్తుల్ని సేద తీరుస్తాడు. అందుకే ఆ జగద్గురుని మానవ అవతారం ఎత్తిన భగవంతుని రూపంగా భావించి కొలుచుకుంటారు. సాయి మహిమాన్వితాలతో నేడు ఈ నేల పునీతమైంది. ఆ కారణంగానే నేడు ఊరు వాడ సాయి ఆలయాలు వెలిసి సాయి లీలలకు సాక్షిభూతంగా నిలిచాయి. ఆ నేపథ్యంలోని మరో సాయిధామమే రావినూతలలోని శ్రీ సాయిబాబా దేవాలయం. ఇవాల్టి తీర్థయాత్రలో ఆ దివ్యాలయ విశేషాలను తెలుసుకుని తరిద్దాం రండి. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సదా శ్రావిణం తిక్తమవ్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. దత్తాత్రేయ అవతారంగా కొలుచుకునే షిరిడీ సాయినాథుడు భక్తుల పాలిటి అఖండ సచ్చిదానంద అగణిత గుణాయ స్వరూపుడై అనుగ్రహించే సద్గురుమూర్తి. శ్రద్ధ సబూరితో సాయిని కొలుచుకుని ధునికి నమస్కరించుకుని ఆయనను దర్శించినంత మాత్రాన ఇహపరాల జన్మ సాఫల్యం చెందుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే నేడు షిరిడీ సాయి ఆలయాలు ఊరూరా వెలుస్తూ భక్తులను ఆధ్యాత్మికానురక్తితో భక్తి శ్రద్ధలతో అలరిస్తున్నాయి. రావినూతల గ్రామంలో శ్రీ షిరిడీ సాయి ఆలయం భక్తకోటిని అలరిస్తోంది. బృందావనమా అది నందనవనమా ప్రకృతి పులకించు చోటు సాయిమయమా. 60 లక్షల రూపాయలతో విశాల ఆవరణంలో నిర్మితమైన శ్రీ సాయి ఆలయం ప్రశాంతతకు స్థావరంగా ఆధ్యాత్మిక దీప్తులందించేలా భక్తులకు ఆనందదాయకంగా రూపొంది. తరువులు ఫలములు పక్షులు మృగములు తరిచేనులే సాయి నీడలో. తరువులు ఫలములు పక్షులు మృగములు తరిచేనులే సాయి నీడలో. సేవా తత్పరతే సాయి మార్గము, సేవా తత్పరతే సాయి మార్గము, సాయి బగీచాయే స్వర్గధామము. శ్రీ సాయి ఆలయానికి 2010 ఆగస్టు 23వ తేదీన శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం 7-8 నెలల్లో సాయి ఆలయ నిర్మాణం జరిగి 2011వ సంవత్సరం మే 11వ తేదీన సాయి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆనాటి నుంచి నేటి వరకు ఈ ఆలయం భక్తుల పాలిట కల్పవృక్షమై సాయి లీలలతో అలరారుతోంది. ఓ విశేష ఆధ్యాత్మిక అనుభవాన్నిచ్చే ఈ దివ్య ఆలయ గర్భాలయంలో సద్గురు సాయినాథుడు పాలరాతి విగ్రహ రూపంగా భక్తులకు దర్శనమిస్తాడు. శ్వేతవర్ణంలో తేజో విరాజమానమైన సాయి మూర్తి దర్శనం భక్తులకు నేత్రానందాన్నిస్తుంది. అంతేకాదు కావలసినంత మానసిక సంతృప్తినిస్తుంది. ఆ సాయినాథుడి దివ్యమంగళమూర్తిని మనము దర్శించుకొని తరిద్దాం రండి. లతాలంకృత స్తంభాల విశాల ఆలయ ఆవరణలో ప్రధాన గర్భాలయ మూర్తి శ్రీ సాయినాథుని ముందున్న నంది కొమ్ముల మధ్య నుండి భక్తులు వీక్షించి సంతుష్టులవుతారు. పిలిచినా పలుకుతావని, తలచినా తరించుతామని, మరిచినా మన్నించుతావని. నంది ముందు సాయి పాదపీఠిక భక్తుల నమస్కృతులను అందుకుంటున్నాయి. అంతరాలయ వేదికపై ప్రతిష్ఠితమైన శ్రీ షిరిడీ సాయి తెల్లని పాలరాతి మూర్తి ఓంకారయుత తలపాగాతో ప్రకాశిస్తూ ఉండగా విగ్రహం ముందు
చిన్న ఉత్సవమూర్తి విరాజిల్లుతోంది. పడిపోయినా తడబడిపోయినా సాయిని ప్రేమతో నిలిపేవని, విడిపోయినా నడవడి మారినా బాబా నీ దారిలో నడిపేవని. పడిపోయినా తడబడిపోయినా. అలాగే గణపతి విగ్రహం, ప్రతిష్ఠితమైన దత్తాత్రేయ మూర్తి కూడా తెల్లని పాలరాతి మూర్తులే. సాయిబాబాకు, వినాయకునికి, దత్తాత్రేయునికి హారతులిచ్చి భక్తులు కళ్ళకద్దుకుంటారు. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి, పాహి మాం దయగలవోయి సాయిరా. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు, గురు పౌర్ణమి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. గంగా పుష్కర సంరంభ సమయోచిత కాలాననే సాయిమూర్తిని ఆలయంలో ప్రతిష్ఠించడం పరమ పవిత్రంగా భావింపబడుతోంది. సాయిమూర్తిని ఇతర మూర్తులను ఊరేగింపుగా తీసుకుని వచ్చి రంగవల్లికలతో తీర్చిదిద్దిన ప్రతిష్టాపనా స్థలంలో భక్తుల సమక్షంలో విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ పవిత్ర సన్నిధిలో ముందుగా శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి అనంతరం శాస్త్రోక్త పూజాధికాలతో విగ్రహ ప్రతిష్టాపనం కావించారు. శరణమయ్యా శరణమయ్యా సాయి, నీ చరణాలే శరణంటి మోయి. శరణమయ్యా శరణమయ్యా సాయి, నీ చరణాలే శరణంటి మోయి. హే పావన లీలా ఘన దీనావన, కాపాడు కర్పూర నీరాజన, కరుణించుము కడ తీర్చుము మా జన్మ. సాయికి వస్త్ర సమర్పణం కావించి హారతులిచ్చి ధునిలో కొబ్బరికాయలు సమర్పించి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకున్నారు. పొందగా అనుభూతి నీ పద జ్యోతినై చేసేద సన్నుతి, సకలము నీవుగా సాధన చేయగా బాబా ఈయబోయి దీవెనా. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి, పాహి మాం దయగలవోయి సాయిరా. మనసే హారతి షిరిడి శ్రీ. మానసిక ప్రశాంతతకు, ఆధ్యాత్మిక వికాసానికి వేదికలా ఉన్న ఈ ఆలయం నిత్యం భక్తులతో సందడిగా ఉంటుంది. ప్రతి గురువారం ఈ ఆలయం భక్తజనంతో పోటెత్తుతోంది. బాబా శరణం సాయినాథా శరణం, సాయి బాబా శరణం సాయినాథా శరణం, సాయి బాబా శరణం సాయినాథా శరణం, సాయి బాబా శరణం సాయినాథా శరణం. నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి, నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి. నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి.
సాయి బాబా శరణం సాయినాథ శరణం సాయి బాబా శరణం సాయినాథ శరణం సాయి బాబా శరణం. సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవాస్థాన సంహారహేతుం స్వభక్తిశ్చాయ మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఆ షిరిడీ సాయి చల్లని చూపులు సదా అందరిపై ప్రసరించి అభిష్టి సిద్ధి కలగాలని అభిలాషిద్దాం.